సో హాయ్ గైస్ అందరికీ. మన తమ్మునేల్లో హరీష్ గారు డేంజర్లో ఉన్నారు. ఎందుకని చెప్పానంటే ఓట్ పోలింగ్ చూసుకుంటే హరీష్ గారు హరీష్ గారు ఆట కూడా ఎక్కడ లేదబ్బా. ఆయన మాట అయితే ఉంది కానీ చాలా సూటిగా మాట్లాడుతున్నారు కానీ ఆట అయితే ఎక్కడ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన డేంజర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, ఆ స్టేట్మెంట్ ఒప్పుకోవడం లేదు. ఎవరైనా ఇప్పుడు హౌస్ మొత్తం ఒకవైపు ఉంటే ఈయన ఒకవైపు ఉంటున్నారు, ఎవరు ఈయన కోసం స్టాండ్ తీసుకోవట్లేదని అంటున్నారు. అండ్ ఎవరు ఈయన సపోర్ట్ చేయట్లేదంటే మనకు సపోర్ట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, వాళ్ళే మనం గెలుచుకునేలా ఉండాలి, వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి. మళ్ళీ ఏమో ఒకనొకప్పుడు సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి నాగార్జున చెప్పినట్టు నా దగ్గర 3 హెచ్లు కాదు 4 హెచ్లు ఉన్నాయి అంటే 4 హెచ్ ఏంటంటే హార్ట్ అట. అంటే నేను ఎదుటి వ్యక్తిని హార్ట్ఫుల్గా ఫీల్ అయితేనే నా దగ్గర హ్యూమర్ వస్తుంది అంటున్నారు. ఎదుటి వ్యక్తిని నువ్వు హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వాలన్నప్పుడు ఎదుటి వ్యక్తితో నువ్వు ఫ్రెండ్లీగా ఉండాలి కదా. ఫస్ట్ మనమే కొంచెం కోపంగా ఒక పక్కకు వెళ్ళి కూర్చొని ఉంటే ఎదుటి వ్యక్తి మనతో ఎందుకు మాట్లాడతారు, ఈయన కోపిస్ట్, ఈయనతో మాట్లాడిన వేస్ట్ అన్న థాట్లో ఎవరు మాట్లాడరు. మనతో మాట్లాడాలంటే మనమే ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు ఇమ్మనీలు పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ వీళ్ళతో అందరూ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు కామెంట్సే కదా. సారీ డిమాండ్ పవన్, కళ్యాణ్, రీతు వీళ్ళందరూ కామెంట్సే కదా, వీళ్ళతో మాట్లాడుతున్నారు కదా. హరీష్ గారు ఒక్కరే ఎందుకు సింగిల్గా ఉంటున్నారు, వాళ్ళ మామూలుగా కూర్చుంటారు అది అంటారు. అంటే ఈయన సెల్ఫ్ డబ్బా కూడా ఎక్కువ సెల్ఫ్ డబ్బా చేసుకుంటారు. నేను మంచోడిని అని చెప్పేసి ఏదో ఈయన చేసిన పనులు ఈయన గురించి ఈయనే చెప్పుకుంటారు, వేరే వాళ్ళు చెప్పే ఛాన్స్ ఎవరు. హరీష్ గారు ఈ అన్ని రీజన్స్ వల్ల ఈయన డేంజర్లో ఉన్నారబ్బా. ఎలిమినేట్ అయిపోవడానికి గల ఛాన్సెస్ ఈ వీక్ హరీష్ గారు 99% ఉన్నాయి. ఎందుకు చూద్దాం చూడండి. యాక్చువల్గా నామినేషన్ ఉన్నది ఎవరెవరు, సంజన గారు, ఫ్లోరా గారు, రీతు, శ్రీజ, హరీష్, ఓకేనా. వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 3 చూసుకుంటే డేంజర్లో ఉన్న వాళ్ళు 3 పవన్ కళ్యాణ్, శ్రీజ, మాస్క్ మ్యాన్. వీళ్ళు 3 కూడా కామనర్స్ ఆల్రెడీ 2 వెళ్ళిపోయారు. వీళ్ళు 3 కామనర్స్ అసలు ఓట్లు ఎందుకు పడట్లేదు అర్థం కావట్లేదు. కానీ సెలబ్రిటీస్ ఏమి ఆడకపోయినా ఓట్లు పడుతున్నాయి అబ్బా. సెలబ్రిటీస్ అసలు ఎంత ఆడితే చాలు ఓట్లు మాత్రం గుద్దేస్తున్నారు. అవి అన్ఫేర్ పడుతున్నాయి అనిపిస్తుంది ఖచ్చితంగా నాకు. ఎందుకంటే కామనర్స్ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు అబ్బా ఓట్లు. అంటే వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి కానీ ఇంకోటి దానికోసం అని చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఓట్లు పడట్లేదు. ఎవరో ఒకలేదు తప్ప. మాస్క్ మ్యాన్ ఓట్లు పడ్డాయి మొన్నటి వరకు, కానీ మాస్క్ మ్యాన్ అదే కంటిన్యూ అవ్వడం వల్ల మాస్క్ మ్యాన్ ఓట్లు డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మాస్క్ మ్యాన్ డేంజర్లో ఉన్నాడు. డేంజర్లో ఉన్నది యాక్చువల్లీ 3 డేంజర్లో ఉన్నారు. ఈ 3 కామనర్స్ కళ్యాణ్, శ్రీజ, మాస్క్ మ్యాన్. చూద్దాం ఓట్ల పరంగా ఫస్ట్ ఎవరు ఉన్నారంటే సంజన గారు ఉన్నారు. ఫస్ట్ సంజన గారికి బేవచ్చని ఓట్లు పడుతున్నాయి. ఎలా చెప్తున్నాను అంటే యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూసుకుంటే ఎక్కడ చూసినా సంజన గారు ఓట్ బ్యాంక్ మాత్రం పైన ఉంటుంది, టాప్లో ఉంటుంది. ఆ తర్వాత సెకండ్లో ఫ్లోరా గారు ఉంటున్నారు. ఫ్లోరా గారు అసలు ఏమీ ఆడట్లేదు, మొన్న ఒక డిపెండ్ చేస్తున్నారు అంతే. దానికోసం ఇంకా చెప్తున్నాను కదా, సెలబ్రిటీస్ 10% ఎఫర్ట్ పెడితే చాలు. 10% ఎఫర్ట్ పెడితే 100% ఓట్లు పడుతున్నాయి సెలబ్రిటీస్కి. అదే కామనర్స్ 100% ఎఫర్ట్ పెడితే 10% ఓట్లు పడడం కష్టమైపోతుంది. దానివల్ల కామనర్స్ అవుట్ అయిపోతున్నారు. కానీ కామనర్స్లో ఎంతమంది వెళ్ళిపోయినా మాత్రం పడాల పవన్ కళ్యాణ్ మాత్రం ఉంటాడు ఆ హౌస్లోని. పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఒక బెస్ట్ ప్లేయర్ని కోల్పోతాం. పడాల పవన్ కళ్యాణ్, శ్రీజ వీళ్ళు వెళ్ళిపోతే ఒక బెస్ట్ ప్లేయర్ని మనం ఈ సీజన్లో మిస్ అవుతాం. వాళ్ళ నుంచి వచ్చే ఎఫర్ట్ మనం మిస్ అవుతాం. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఈ మాస్క్ మ్యాన్ అంటే ఈయన గేమ్ ప్లే లేదు కాబట్టి ఈయన వెళ్ళిపోవడానికి ఛాన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈయన మాట తీరు కూడా బాగోదు, మాట జారేస్తారు, మళ్ళీ దాన్ని దాచేస్తారు, అసలు బాగోదు కాబట్టి ఈయన వెళ్ళిపోవడానికి ఛాన్స్లు ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో సంజన గారు అండ్ ఫ్లోరా గారు ఉన్నారు. ఏమీ ఆడకుండా వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉన్నారంటే ఇప్పుడు డేంజర్లో ఉన్నది ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే టఫ్ పోటీ ఇస్తున్నారో వాళ్ళు డేంజర్లోకి వచ్చేసారు. ఇప్పుడు అందరూ పబ్లిక్ అందరూ వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు వీళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు, ఆడేవాళ్ళు ఎందుకు నామినేషన్ అయిపోతున్నారు, అసలు మీరు ఓట్లు వేస్తున్నారా? ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి ఓట్స్ వేస్తున్నారు. మీరు చేసిన మిస్టేక్ వల్లే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. మీరు కామనర్స్కి ఎవరికి ఓట్లు వేయకపోవడం వల్ల సెలబ్రిటీస్ అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్కి ఆల్రెడీ ఒక పీక్ రేంజ్లో వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది. సో ఆ ఫాలోయింగ్ మనం బీట్ చేయాలంటే నార్మల్ పీపుల్ కామనర్స్ ఓట్లు వేస్తే అసలు ఎక్కడ కూడా సెలబ్రిటీస్ ఓట్లు పెంచావు. కామనర్స్ ఓట్లు నార్మల్ పీపుల్ చేయట్లేదు. దానివల్ల కామనర్స్ డల్ అయిపోతున్నారు.
కామనర్స్ కోట్లు వేసి వాళ్ళు ముందుకు గెలిపించండి. వాళ్ళు కానీ బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, మనకి బిగ్ బాస్ షో చూడాలనిపించదు. ఎందుకంటే కామనర్స్ ఉండడం వల్ల కొంతమంది చూస్తున్నారని నా ఫీలింగ్. మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి. ఓట్లు అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో వాళ్ళిద్దరు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో శ్రీజ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఇక్కడ యాక్చువల్గా శ్రీజ కాదు, మాస్ మ్యాన్ ఉన్నాడు థర్డ్ ప్లేస్లో. ఫోర్త్ ఫిఫ్త్ కళ్యాణ్ అండ్ శ్రీజ ఉన్నారు. కానీ ఈ నిన్న ఆడిన టాస్క్లు దానివల్ల ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ మారిపోద్ది. ఎందుకంటే పడన పవన్ గేమ్ చూస్తే చాలా హ్యాపీగా ఆడుతున్నారు అబ్బా గేమ్. చాలా హ్యాపీగా, అస్సలు టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా, నన్ను ఎవరు ఆపలేరు, వన్ సైడ్ వార్లా ఆడుతున్నాడు. ఆ బాల్ ఉంటుంది కదా, బాల్ గేమ్ పెట్టారు కదా, బాల్ తెచ్చుకొని మన గోల్లో మన బాస్కెట్లో వేసుకోవాలి. ఆ గేమ్ చూస్తే నాకు అసలు ఏంటి ఎంత ఫ్రీగా ఆడుతున్నాడు తిను, ఎవరికి అసలు తనకి పోటీ లేదు అని హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు పోటీ లేదు తనకి. చెప్తాను దాని గురించి. అయితే శ్రీజ అండ్ కళ్యాణ్ డేంజర్లో ఉంటారు. డేంజర్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా మనం 100% గిల్టీ ఫీల్ అవుతాము. ఎందుకు ఇంత టఫ్ కంటెస్టెంట్ ఎందుకు వెళ్ళిపోయారు మిడిల్లోనే, ఫోర్త్ వీక్ కూడా 1 మంత్లో అవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు టాప్ 5 ఉండే కంటెస్టెంట్స్ కదా అని అనుకుంటాం. సో కాబట్టి 2 రోజుల్లో ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ మారిపోద్ది. మీరు ఓట్లు మీకు నచ్చిన వాళ్ళు శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరులో ఎవరో ఒకరికి ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి. వాళ్ళిద్దరికి ఏమైనా చెప్పట్లేదు, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి. కాకపోతే గేమ్స్ ఆడే వాళ్ళకి వేయండి. గేమ్స్ ఆడకుండా ఒక మూలన కూర్చొని నార్మల్ టీఆర్పీ నార్మల్ కంటెంట్ కోసం గొడవలు ఆడుకునే వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళు చేయొద్దు. వాళ్ళకైతే ఓట్లు వేయొద్దు. ఓట్లు వేసారనుకో అనవసరంగా ఈ సీజన్ మనం అన్వర్తి కంటెస్టెంట్ని విన్నర్గా చూస్తాం. మీరు వేసిన ఓట్ల వల్లే మనం అనుకుంటున్నాం ఎవ్రీ సీజను అసలు ఏ సీజన్లో కూడా వర్తి కంటెస్టెంట్ విన్ అవ్వట్లేదని. వర్తి కంటెస్టెంట్ విన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఓట్లు వేయాలి. ఓట్లు వేయకుండా మనమే అన్నీ అనేస్తే ఎలాగ చెప్పండి? ఓట్లు వేయాలి కదా, ఫస్ట్ అయితే ఓట్లు వేయండి మీరు. అయితే ఓట్లు ఇలా ర్యాంకింగ్ అయితే ఇలాగ ఉంది. మీకు అర్థమైంది కదా. ఇక్కడ పడాల పవన్ కళ్యాణ్ తిరిగిలేని విన్నర్ అని ఎందుకు పెట్టానంటే తమ్నేల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న హౌస్లో ఎవ్వరు కూడా కళ్యాణ్కి అయితే పోటీ లేదబ్బా. డిమాండ్ పవన్ కానీ, బర్నీ కానీ, ఇమాన్యుల్ కానీ, మాస్ మ్యాన్ కానీ ఎవ్వరు కూడా పోటీ ఇవ్వలేరు కళ్యాణ్కి. ఎందుకు అంటానంటే నిన్న చూసిన గేము బుర్ర పాడైపోయిందబ్బా నాకు, మైండ్ బ్లోయింగ్. ఆయన ఆడుతుంటే పడాల పవన్ కళ్యాణ్ గేమ్ ఆడుతుంటే చాలా బాగా నీట్గా, అసలు ఎవ్వరికి పోటీ లేదు. 4-5 వచ్చినా సరే ఆయన ఆపలేకపోతున్నారు పడాల పవన్ కళ్యాణ్ని. అంత బాగా బాల్ తీసుకెళ్ళి కరెక్ట్గా గోల్లో వేసుకుంటున్నాడు. గోల్ అంటే మనం లాంగ్ చేసేది కాదు, జస్ట్ బాల్ తీసుకెళ్ళి మన బాస్కెట్లో వేసుకోవడమే. కానీ ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు టాకిల్ చేయలేకపోతున్నారు ఆయన్ని. రండి 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 అని పిలుస్తున్నాడు ఆయన. రండి 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 అని చెప్పేసి అటు ఇటు ఏదో మనం గేమ్ చూసినట్టే, టీవీలో గేమ్ చూస్తాం కదా, ఫుట్బాల్ గేమ్ చూస్తాం కదా, అలాగే అటు ఇటు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. చాలా బాగా ఆ లైన్, ఒక లైన్ ఉంది ఎల్లో లైన్, ఆ లైన్ క్రాస్ చేస్తే ఎవరు ఆపడానికి ఛాన్స్ లేదు. ఆ లైన్ ఈజీగా దాటేస్తున్నాడు తను. ప్రతి రౌండ్లో వెళ్తున్నాడు, బాల్ చేస్తున్నాడు, వేస్తున్నాడు, వెళ్తున్నాడు, బాల్ చేస్తున్నాడు, వేస్తున్నాడు. ఈయన వెనకాల శ్రీజ అండ్ పడాల పవన్ కళ్యాణ్ తిరిగిలేదబ్బా. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ పెట్టిన పవన్ కళ్యాణ్ టాప్. ఎందుకంటే శ్రీజ కొంచెం అంత టఫ్ పోటీ ఇచ్చినా సరే మైనస్ ఏంటంటే కొంచెం బక్కపాల్సిన ప్రాణం వల్ల శ్రీజని రీతు ఆపగలుగుతుంది. పాపం అబ్బా శ్రీజని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అబ్బా. లాస్ట్ ఎపిసోడ్లో కూడా శ్రీజతో పోటీగా ఆపోజిట్ కంటెస్టెంట్గా రీతు వచ్చింది. ఒకసారి మన ఎపిసోడ్ చూసుకుంటే చుట్టూ నెట్లో పెట్టి అందులో నుంచి బాల్ తీసుకుని బయట రావాలి. అక్కడ కూడా శ్రీజాని ఆడనవ్వలేదు రీతు. ఈరోజు నిన్న ఎపిసోడ్లో కూడా సేమ్ చేసింది అబ్బా రీతు. సేమ్ లాజిక్, సేమ్ ఏంటంటే స్ట్రాటజిక్ సేమ్ ప్లే చేసింది. రీతు కొంచెం బలం ఉంది కాబట్టి శ్రీజాని హ్యాపీగా ఆపేస్తుంది. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ బాగా చూడాలి. రీతు అండ్ దివ్యనికితో ఒక టీము, శ్రీజ అండ్ దివ్యనికితో ఒక టీము, రీతు అండ్ మాస్క్ మ్యాన్ ఒక టీము. రీతు హ్యాపీగా సునాయాసంగా శ్రీజని ఆపగలిగింది. ఎక్కడ సెకండ్ టాస్క్ టైర్లు ఇప్పుడు 2 టీమ్స్ ఉంటాయి. 2 టీముల్లో వాళ్ళకి ఇచ్చిన కలర్ ఉంటుంది, కలర్ కోడ్. అది ఎవరు ఇటుపక్క పెడితే అటుపక్క టైర్లు తిరగేయాలి. తిరగేసిన క్రమంలో ఆపోజిట్ వ్యక్తి తిరగేయకుండా మనం ఆపుకోవాలి. ఇక్కడ వీళ్ళ టైర్లు రీతు అండ్ మాస్క్ టైర్లు అని తిరగేసిన తర్వాత రీతు ఏమో శ్రీజని పట్టించుకుంటుంది ఎక్కడికి కదలనకుండా. దివ్యనికితని మాస్క్ మీద ట్యాకిల్ చేయడానికి ఇన్ని కష్టాలు పడతాడబ్బా. ఎక్కడ పట్టుకోలో తెలియదు. ఎక్కడ పట్టుకుంటే ఇంక నెగిటివ్ అవుతామో అది ఒక బాధ. అప్పటికే దివ్యనికిత గారు హరీష్ గారు చూసుకోండి, హరీష్ గారు ఎక్కడ పట్టుకున్నా చూసుకోండి అంటారు. అసలు ఆయన పట్టుకోవడమే లేదు.
అసలు ఆయన నడుము పట్టుకుందామన్నా, చేయి పట్టుకుందామన్నా, ఎక్కడ పట్టుకుందామన్నా ఏమైపోద్దో, ఆడపిల్ల కదా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇమాన్యుల్ ఆడేటప్పుడు ఆపోజిట్లో వాళ్ళ సంజన వచ్చింది, సంజన గారు వచ్చారు. వాళ్ళ అమ్మ మదర్ అండ్ సన్ రిలేషన్ కాబట్టి సంజన గారికి అసలు ఎక్కడిని కదలకుండా చేతులండి ఇలా పట్టుకొని, ఇమాన్యుల్ ఇలా పట్టుకొని రెండు కాళ్ళతో పట్టేసుకొని ఒక్క సెకండ్ కూడా కదలడబ్బా, ఒక్క సెకండ్ కూడా కదలలేడు సంజన గారిని, అంత బాగా పట్టుకుంటాడు. ఇదే అంటున్నాను. అందుకనే మనం ఎదుటి వ్యక్తితో బాండింగ్ పెంచుకోవాలి. ఎదుటి వ్యక్తితో బాండింగ్ పెంచుకుంటే గేమ్ ఆడేటప్పుడు ఆ వ్యక్తి మనకు ఆపోజిట్లో వస్తే ఆ వ్యక్తిని మనం ఫ్రీగా ట్యాకిల్ చేయగలం. ఇప్పుడు మాస్క్ మ్యాన్ అక్కడ గివ్ అప్ అవ్వడం కారణం ఏంటి? మాస్క్ మ్యాన్కి దివ్యనికికి పెద్ద ర్యాపో లేదు. వీళ్ళిద్దరు కామనర్సే. మన ప్రీవియస్ ఎపిసోడ్లో ఏదైతే అగ్నిపరీక్ష ఎపిసోడ్లో ఉందో వీళ్ళు కామనర్సే, అక్కడ పరిచయం ఉంది. కానీ మరీ అంత క్లోజ్గా పట్టుకునే పరిచయం లేదు. ఇక్కడ ఇమాన్యుల్ మెచ్చుకోవచ్చు. ఇమాన్యుల్ గేమ్ ప్లే నాకు అర్థమవుతుంది బాగా. ప్రతి ఒక్క కంటెస్టెంట్ని లేడీస్ అయినా జెంట్స్ అయినా అక్కడ ఎవరున్నా, సంజన గారు కాదు, తనుజ ఉన్నా, రీతు ఉన్నా, ఎవరున్నా పట్టుకోగలడు ఇమాన్యుల్. ఎందుకంటే వాళ్ళందరితో ఇమాన్యుల్కి అంత మంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని ట్యాకిల్ చేయగలడు. పట్టుకోవడం అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ థాట్ కాదబ్బా, గేమ్లో వాళ్ళని ఆపడానికి ఎలా పట్టుకోవాలి అలా పట్టుకుంటాడు అంతే. అక్కడ సంజన గారు అంటాడు, మమ్మీ రెస్ట్ తీసుకో మమ్మీ, పడుకో మమ్మీ, ఎందుకు అయిపోయింది. నాకు అయితే నేను ఎపిసోడ్ ఇన్ని రోజులు చూసిన ఎపిసోడ్గా నేను ఎపిసోడ్ కొంచెం నవ్వొచ్చిందబ్బా, ఫన్ వచ్చింది. అంటే అంత సీరియస్ మ్యాటర్లో కూడా కొంచెం ఫన్ రిలేటెడ్ వీళ్ళు చేసిన టాస్క్లు కానీ మంచిగా అనిపించింది. నవ్వుతున్నాను అలా, నిన్నంతా చాలా నవ్వాను నేను ఎపిసోడ్లో. మీకు నవ్వుగా అనిపించింది లేదో కామెంట్ చేయండి. ఏమో ఈ ఎపిసోడ్ కామెడీగా అనిపించిందో లేదో. అయితే ఇక్కడ ఇలా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ టీం నుంచి ఇద్దరు వస్తారు. ఆపోజిట్లో రాము టీం నుంచి ఇద్దరు వస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ ఫస్ట్ గేమ్ నువ్వు చెప్పాను కదా బాల్ టాస్క్లో ఎంత బాగా ఆడాడో, సెకండ్ టైర్ టాస్క్లో కూడా టైర్లన్నీ ఒక పక్క తిరగేసుకోవాలి వాళ్ళ కలర్ ఉన్న వైపు. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది రివ్యూస్. ఎపిసోడ్ చూడకుండా రివ్యూ చూస్తే ఏంటి పిక్చర్లో వాగుతున్నాడు అని అనుకుంటారు. ఎపిసోడ్ చూసి రివ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకళ్ళు చూడకపోయినా ఇది చూసాక చూడండి. ఎపిసోడ్ రెండో గేమ్లో కూడా పడాల పవన్ కళ్యాణ్ రెడ్ టీం వాళ్ళు వచ్చి చాలా బాగా ఆడతారు, టైర్లను తిరగేసేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రెండు రౌండ్లో కాదు, ఫస్ట్ బాల్ టాస్క్లో పడాల పవన్ కళ్యాణ్ టీమే గెలుస్తుంది. సెకండ్ రౌండ్లో కూడా పవన్ కళ్యాణ్ టీమే గెలుస్తుంది. చూసారా ఆ పర్సన్ ఏ టీంలో ఉంటే ఆ టీం గెలిచేస్తుందబ్బా. లాస్ట్ టైం ఏదో ఒక గేమ్ ఓడిపోయాడు అనుకోండి అన్లక్కీగా, ఏ టీంలో ఉంటే టీం తిరగలేదబ్బా. అంత 100% పెట్టి మరీ ఆడుతున్నాడు, ఎవరు దానికి పోటీ ఇవ్వలేరు. ఒకనొకప్పుడు థర్డ్ రౌండ్లో ఓన్లీ మాస్క్ మ్యాన్ కళ్యాణ్ వస్తారు. ఫస్ట్ అయితే కళ్యాణ్ అన్ని టైర్లు తిరగేసేస్తాడు. దానికి ఆపోజిట్లో కూడా మాస్క్ మ్యాన్ కూడా కళ్యాణ్ తిరగేసిన టైర్లన్నీ తిరగేస్తాడు. చాలా టఫ్ పోటీ ఇస్తాడు. గెలుస్తారేమో మాస్క్ మ్యాన్, పలాల పవన్ కళ్యాణ్ ఆపగలరేమో, టఫ్ పోటీ ఇస్తారు. నిన్న ఎపిసోడ్లో పలాల పవన్ కళ్యాణ్తో గెలిచుంటే మాస్క్ మ్యాన్ వేరే లెవెల్, డేంజర్ జోన్లో ఉన్నాడు, కాస్త ఫస్ట్కి వెళ్ళిపోతాడు. అంత బాగా వచ్చేస్తుంది ఎలివేషన్. ఎందుకంటే మనం అంటున్నాము మాస్క్ మ్యాన్ మాట తప్ప ఆటలేదని. ఆట కూడా నిరూపించుకుంటేనే ఎఫర్ట్ పెట్టింది వేరు, గెలడం వేరు. ఎఫర్ట్ కనబడదు, గెలిపే కనబడుతుంది జనానికి. ఇప్పుడు చూడండి సంజన గారు, ఫ్లోరా గారు ఏం గెలిచారు? వాళ్ళ ఎఫర్ట్ అంటే దొంగతనం చేయడం కానీ, గొడవటం కానీ, ఏదో ఒకటి విధంగా కంటెంట్ లేని దగ్గర కూడా సంజన గారు కంటెంట్ తీసుకుంటారు. అసలు ఏమీ లేదు హౌస్లో, అసలు కంటెంట్ లేదు, టాస్క్లు ఏమీ లేవు, ఏదో ఒకటి చేసి తీసుకొస్తారు కంటెంట్. ఫుడ్ దగ్గర కానీ అక్కడ ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి దొంగతనం చేసి శ్రీజగత్ ఫుడ్ ఇస్తుంది ఆవిడ. అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? హౌస్లో అందరిని అడిగి ఇస్తే హౌస్ ఓనర్స్ ఇద్దామంటారు, ఇవ్వద్దని ఎవరు అనరు. కానీ ఎందుకు ఇచ్చింది ఇవిడి? కంటెంట్ కావాలి. ఫుడ్ మానిటర్ రేపు పొద్దున్న నాగార్జున గారు వచ్చి బోర్డు బెల్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు వేస్తారు. ఆ బోర్డు వేసినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడకుండా ఎపిసోడ్ చూసి పాపం ఇవిడికి ఎందుకు, శ్రీజాకి మంచిదే కదా చేసింది ఈవిడ, ఫుడ్ ఇవ్వడం అంటే మంచి పద్ధతే కదా, అందరూ అడిగి ఇవ్వాలి ఏంటి, ఫుడ్ ఇవ్వడం అనేది కొంచెం ఫుడ్ కదా ఇచ్చింది అని సింపతిగా ఈవిడికి ఇంకా పెరుగుతాయి ఓట్లు. ఎవరు ఫస్ట్ నుంచి ఫాలో అవ్వకపోతే, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈవిడ చేసిన పని ఏంటి, చాలా మిస్టేక్ చేస్తున్నారనేసి. తెలియని వాళ్ళకైతే అర్థం కాదు, ఈవిడ మీ సింపతి పెరిగి ఓట్లు పడిపోతాయి. సో దీనికోసం ఆ బోర్డు కోసం ఇవి చేస్తారనిపించింది. దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పినప్పుడు కూడా చేశారంటే ఖచ్చితంగా బోర్డు వేస్తారు నెక్స్ట్ వీక్. ఆ బోర్డుతో 2-3 రోజులు ఉంచుతారు. చూసారా
ఇంకోటి నామినేట్ అయిన బోర్డు కూడా తీయొద్దని చెప్పారు బిగ్ బాస్ మెడలో ఉంచుకోవాలన్నారు. ఆ బోర్డుని కూడా సంజన గారు బ్యాక్ తిప్పి క్లిప్ పెట్టుకొని నామినేట్ కనబడకుండా పెట్టుకున్నారు నీట్గా. అది నా ఏదో ఒక డిఫరెంట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, చేసి డిఫరెంట్ కనిపించాలి అందరిలోని, అంతే. అందరిలా కామన్గా ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి. గేమ్ లేకపోయినా పర్లేదు, డిఫరెంట్గా ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా గేమ్ ఆడకుండా ఉన్న వాళ్ళు టాప్ 5కి వెళ్తే మాత్రం అక్కడ ఏకగ్రీవంగా అయిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళైతే ఎవ్వరు పోటీ లేరబ్బా పవన్ కళ్యాణ్కి. ఇన్ కేస్ ఎవరైనా పోటీదారుడు వైల్డ్ కార్డులో నెక్స్ట్ ఈ మంత్ వీకెండ్లో వస్తే, ఎవరైనా మంచి టఫ్ పోటీ వస్తే, టఫ్ కంటెస్టెంట్ వస్తే చూడాలి, లేకపోతే తుస్సుమనిపోద్ది. అందరూ ఈజీగా కళ్యాణ్ మాత్రం ఎవరిని కూడా వదలట్లేదు. నా ఫ్రెండ్ రీతు అని, తనుజ అని ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు, ఎవరిని కూడా గివప్ ఇవ్వట్లేదు. ఎవరైనా వస్తే వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అబ్బా. నాకు ఆ కళ్యాణ్ గేమ్ ఆడుతున్న ఎలా అనిపించిందంటే, సై మూవీలో లాస్ట్లో విలన్ వచ్చి గేమ్ ఆడతాడు, రబ్బీ గేమ్, కాలేజ్ కోసం రబ్బీ గేమ్ అవుతుంది కదా, విలన్ వర్సెస్ హీరో టీంకి అవుతున్నప్పుడు హీరో టీం పాయింట్స్ పెరుగుతున్న టైంలో విలన్ వస్తాడు. విలన్ వచ్చి అందరినీ కొట్టుకొని అందరిని గుద్దుకొని వెళ్ళిపోతుంటాడు కదా, బాల్ లాక్కొని వెళ్ళిపోతాడు. అలా అనిపించింది అబ్బా నాకు చూస్తుంటే. అసలు ఎక్కడ కూడా కౌంటింగ్ లేదు. ప్రతి రౌండ్లోని 5 బాళ్ళు 4 బాళ్ళు వేస్తున్నారు కళ్యాణ్. అక్కడ ఉన్నవి 8 ఉన్నాయి. 4 టీంలు ఉన్నప్పుడు 4, 5 ఒక్కలే వేస్తే మిగతా టీంకి ఏమొస్తాయి? ఆయనకి సంబంధం లేదు, నాకే అన్నీ వచ్చేయాలి. శ్రీజ అడుగుతుంది ఒక బాల్ నాకు ఇవ్వాల్సింది కదా అనేసి, తనుజ గారు అడుగుతారు ఒక బాల్ నాకు ఇవ్వాలి కదా అని. అంటే ఒక బాల్ నీకు ఇచ్చినా నువ్వు గెలిచేది ఏం లేదు, ఆ బాల్ నా దగ్గర ఉంటే నాకు ఏం ప్లస్ రావడానికి ఛాన్స్ రాని ఉంచుకున్నాను, నేను ఇవ్వను అని చెప్తే అంటారు. ఫ్రెండే తమ్ముడు ప్యాకెట్ అన్నట్టు ఆడుతున్నాడు అబ్బా. మంచి ఎలివేషన్ గేమ్ పడింది కళ్యాణ్కి మాత్రం. 2 గేమ్లు ఆడి 2 గేమ్ గెలిచాడు. ఇంకో 2 రోజుల్లో కానీ వీకెండ్లో ఇంకో 2 గేమ్లు పడి గెలిస్తే ఆ ఓట్ బ్యాంక్ మారిపోద్ది ఆటోమేటిక్గా, ఈయన ఫస్ట్లోకి వెళ్ళిపోతాడు. సో ఇది మాట మన రివ్యూ. ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.